ఒకసారి 4 ఎద్దులు ఉన్నాయి, అడవిలో మేస్తూ ఉన్నాయట 4 ఎద్దులు. 4 ఎద్దులు మేస్తూ ఉంటే ఆ 4 ఎద్దుల మీదకి ఒక సింహం వచ్చి ఈ 4 ఎద్దులను ఎలాగైనా కానీ తినాలి అనే ఆలోచనలో ఆ 4 ఎద్దులు ఉన్న చోటుకి ఆ సింహం పోతే ఆ 4 ఎద్దులు కలిసి దీన్ని చంపేస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ 4 ఎద్దుల్ని విడదీయాలన్న సమయంలో ఈ 4 ఎద్దులు మేస్తున్నటువంటి సమయంలో ఒక ఎద్దు దూరం కొద్దిగా పక్కకు వచ్చింది. పక్కకు వస్తే ఆ ఎద్దు దగ్గరికి ఒక సింహం పోయి, ఏమే ఎద్దు ఏం చేస్తున్నావు అని అడిగితే, కనపడలేదా, మేస్తున్నాను అనిందంట ఎద్దు. తిక్కదానా, ఈడ కాదు, కొద్ది దూరంలో పోతే మంచి గడ్డి ఉంది, ఆటికి పోతే బాగా తినొచ్చు అని ఆ ఎద్దుకు చెప్తే, అవునా అని చెప్పి ఆ 3 ఎద్దులు ఉన్నాయి కదా, ఆ 3 ఎద్దులకు చెప్పుకోకుండా ఇది పోతుంది. ఎక్కడో అని చూపిస్తురా అని సింహాన్ని అడిగితే సింహం దూరంగా పిలుచుకెళ్ళిపోయి తినేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 3వ రోజు 2వ రోజు ఎన్ని ఎద్దులు ఉంటాయి? 3 ఎద్దులే ఉంటాయి. మళ్ళీ 3 ఎద్దులు ఉన్నప్పుడు పోయి ఇంకో ఎద్దు పక్కకు వస్తే, ఏమే ఎద్దు, మీరు 4 కదా, 3 ఎందుకున్నారు అని అడిగితే, ఏమో నాకు తెలియదు అంటుంది ఎద్దు. తిక్కదానా, మీకు తెలియకుండా, మీ ముగ్గురికి తెలియకోకుండా 4వ ఎద్దు దూరంగా మంచి గడ్డి ఉంది, ఇంతకన్నా ఆడ మేస్తాంది అని అంటే, అవునా, మాకు తెలియకుండా మేస్తాందా, అయితే నేను కూడా ఆ 2 ఎద్దులకు చెప్పను, నాకు ఎవరో చూపించు, నేను కూడా బాగా మంచి గడ్డి తింటా అంటుంది. సో సింహం ఆ ఎద్దుని పిలుచుకెళ్తుంది. సో 3వ ఎద్దు కూడా తినేస్తుంది. అట్లా 2వ రోజు 2వ ఎద్దు తినేస్తుంది, నెక్స్ట్ ఇంకో ఎద్దు కూడా తినేస్తుంది. అలాగా ఈ దేశంలో హిందువులని కులాల వారీగా విభజించి ఈ రోజు మనం బానిసత్వంలో మగ్గుతున్నామంటే, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే హిందువుల్లో ఎవరిలో కూడా ఐక్యత లేకపోవడం. ఈ ఐక్యతను తీసుకురావడానికే రాష్ట్రీయ స్వయం సేవక్ రోజు 1 గంట సేపు పాటు శాఖ నిర్వహిస్తుంటుంది.